హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కర్రీ వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ కర్రీ చేద్దామని చెప్పేసి చికెన్ 1/2 కేజీ తెప్పించాను. వారంలో 2-3 సార్లు చికెన్ లేకపోతే ముద్ద దిగదేమో అనిపించిద్ది. ఎందుకంటే అట్లా అలవాటైందనమాట చికెన్ నాకు. నా పెళ్ళి కాకముందు మా నాన్న వారం మొత్తం అసలుకి ఎక్కువగా చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ అట్లా తెచ్చి వండిస్తూ ఉండేవాళ్ళు అనమాట మా అమ్మ చేత. పెళ్ళైనాక కూడా మా వారు ఇంకా నాన్ వెజ్ ఎక్కువ తింటారు. అట్లా అలవాటైపోయింది. ఇంకా చికెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసి ఉప్పు పసుపేసి ఉడికించాలన్నమాట. అట్లా ఉడికించటం వల్ల చికెన్ మనం నూనెలో వేయించేటప్పుడు ముక్క పీస్ రాకుండా ఉంటుంది. దానికి సపరేట్గా ముక్క బాగా వేగిద్ది. ఇట్లా ఉడికించాలా. చికెన్ ఒక పక్క ఉడుకుతుంది కదా, ఇంకా మసాలాలు అయితే రెడీ చేస్తున్నాను. పెద్దగా ఏం పొడి మసాలాలు అయితే వేయనండి నేను. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా పట్టి పక్కన పెట్టేశాను. 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసి పక్కన పెట్టాను. ఒక మిక్సీ జార్ తీసుకొని 4 టమాటాలు అంటే చిన్న సైజు టమాటాలు, అందులో ఉప్పు కారం వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేయాలా. స్టవ్ పై బాండి పెట్టి తగినంత ఆయిల్ వేసి ఉడికించుకున్న చికెన్ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఇట్లా వేయించాలన్నమాట. చికెన్ ముక్క ఎంత రోస్ట్గా వేగితే కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇట్లా వేగాల. ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి సగం చికెన్ వేగిపోయిన తర్వాత అందులో వేసి వేపాలన్నమాట. ముందే వేయకూడదు చికెన్ ఫస్ట్ వేసేటప్పుడే, ఎందుకంటే బాగా వేగిపోతాయి నల్లగా. అందుకని సగం చికెన్ వేగిన తర్వాత అందులో వేయాలన్నమాట. ఉల్లిపాయలు కొంచెం వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేపాల. నిజంగా అండి చికెను ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ముక్క నూనెలో వేగుతుంది కదా, బాగుంటుంది. తగినంత పసుపు అయితే వేసాను. కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. కలరే కాదు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఎందుకంటే ఒక పక్క నూనెలో ముక్క ఫ్రై అవుతుంది, మళ్ళీ గ్రేవీలో కూడా వేగుతుంది. ఇంకా చికెన్ మొత్తం వేగిపోయిన తర్వాత ఈ టమాటా పేస్ట్ చికెన్ మధ్యలో కానీ అందులో వేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టేయాలన్నమాట. ఒక 10 నిమిషాలు మగ్గినాక మొత్తం మూత తీసి మొత్తం కల తిప్పేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై పీస్ కర్రీ అయితే రెడీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఉంటాను. బాయ్.